హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. ఇవి చూసినరా, ఇదే సందులోకి వెళ్ళి వచ్చింది. అవి చూడండి ఎంత కష్టపడిపోతున్నాయి. తెంపుకున్న తీసేసింది, ఎలానో డింగుని వచ్చేసింది. ఎందుకు ఆ సందులోకి వెళ్ళి వచ్చినట్టుంది. ఇవి చూడండి ఎట్లా చూస్తున్నాయి. ఇది ఇక్కడ ఈ దొంగ మొహంది మాత్రం లోపలికి వచ్చేసింది. తిరుగుతుంది రాజులాగా తిరుగుతుంది. దీన్ని మాత్రం విశ్వ ప్రయత్నం చేస్తుంది చూడండి. అయ్యయ్యో, అది అన్నం పెడితే తింటలేదు. చూపిస్తా అన్నాన్ని. వీటి నాటకాలు ఎట్లా వస్తుంది. దొంగ ముక్క వేసుకొని బట్ అన్నం చూపిస్తా చూడండి. నైట్ అయితే ఫుల్ వర్షం పడింది. ఇవి తెంపేసినవి. ఇదే అనుకుంటా, అవే కదా. వాళ్ళ అమ్మ అనుకుంటాయి. ఇంకోటి పక్కింట్లోకి పోయినట్టుంది. అంతే. అగ్గు ఇది దాంట్లోకి పోయింది. అది ఈజీ ఉంటుంది, అందులోకి వెళ్ళిపోయింది. నడు అట్లకి వెళ్ళా. ఇదే బ్రో, నడు నడు. భలే వర్క్ వస్తాయి, డింగ్ 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 అని. దీనికైతే భలే వేషాలు ఉంటాయి, ఎగురుతూనే ఉంటుంది. ఈ పొట్టి కర్రది ఉంది కదా, ఇదైతే పెద్ద ఫైటింగ్ మాస్టర్. ఎంత ఘోరంగా కొరుకుతుంది అన్నిటిని. ఇది మిడతకన్నులు వేసుకొని. ఇక అన్నం నైట్ షాప్ దగ్గర ఒక ఆమె అన్నం తెస్తుందని ఇది ఇక్కడ అన్నం పెడితే అవి ముట్టుకోవట్లేదు, నాన్ వెజ్ లేకుండే. ఇంకా అదననే వదిలేసినాయి దొంగ మొహాలు వేసుకొని. ఇక్కడ పెద్దవాటికి ఇక్కడ పెట్టినా తినట్లేదు చూడండి. అవి స్మెల్ చూసి వదిలేస్తుంది. వీటికి మామూలు కథలు లేవు అసలు. బిస్కెట్ మాత్రం కావాలి. ఆ దాంట్లో విక్కుకుంది. ఏదో బిత్తేది ఎక్కడెక్కడో పోతాయి. సరే, ఇప్పుడు మనం వీటికైతే బిస్కెట్స్ వేద్దాం. పచ్చిమిర్చి అయితే వచ్చినాయి, బాగా వచ్చినాయి పచ్చిమిర్చి. ఇక్కడ చూడండి, ఒకటే దగ్గర అయినా పర్వాలేదు. ఇప్పుడు మనమైతే ఇవి తెంపుకొని చట్నీ వేసుకుందాం టిఫిన్లోకి. కొన్నే ఉన్నాయన్నమాట ఇంట్లో. ఈరోజు సాటర్డే మార్కెట్ కాబట్టి అక్కడ తెస్తా. ఒక చెట్టుకైతే బాగానే వచ్చినాయి. ఇప్పుడైతే ఇవి కట్ చేసుకుందాం. ఇక్కడ పెద్ద పెద్దగా ఉన్నాయి కదా కొన్ని, అవి కట్ చేసుకుందాం. పక్కన ప్లేస్లో నేను పెట్టిన మొక్కలు చూడండి. అదే ఇవి మిర్చి పెట్టినా కదా ఒకప్పుడు. వీటికైతే ఇంకా పూత కాత ఏం రాలేదు. ఇది చూడండి, ఎలుకలు ఎలా హోల్ చేస్తున్నాయో. ఈ ఎలుకలతోనైతే భరించలేకపోతున్నా. అటు షాప్లో ఇటు ఇంట్లో నాకైతే చాలా చిరాకు తెప్పిస్తున్నాయి. ఇవి పొట్టిగా అయితే నా వెనకనే పడతాయి. ఇక్కడ చూడండి ఎన్ని రకాల చెట్లు ఉన్నాయో. ఇందులో ఏమున్నా కనిపించదు, అంతా ఉన్నాయి. పచ్చిమిర్చి బాగా వచ్చినాయి. ఇవి చిన్నగా ఉన్నట్టున్నాయి. ఇక్కడైతే ఉన్నాయి. ఎన్ని రకాల చెట్లు రా బాబోయ్. ఈ పైన నుంచి అన్ని వర్షం ఇక్కడే పడుతుంది. వాటర్ ఇస్తాయి కదా ఈ పైపు, ఈశాన్యం మూల. అది ఇది చూడండి కాయలు. ఇందులో కొంచెం ఒక 4-5 తెంపుకుందాం మనం. ఇవి కొన్ని అవి కొన్ని ఇంకా చూసి వెతికి తెంపుకొని చట్నీ అయితే చేస్తాను. ఇక దయ్యాల్లాగా ఎట్లా కూర్చున్నాయి చూడండి. రోజైతే మనము టిఫిన్లోకి అటుకులు ప్లస్ రవ్వ, ఉప్మా రవ్వతో దోశ చేస్తున్నాను. ఫస్ట్ టైం ట్రై చేస్తున్నాను. ఎలా వస్తుంది ఏంది అనేది నాకు కూడా తెలియదు. సక్సెస్ అయినా ఫెయిల్ అయినా వీడియో అయితే చూపిస్తాను, కరెక్టే చేసినా లేకపోతే ఏంటి అనేది. ఇది 45 మినిట్స్ దాకా అయితే నానబెట్టుకున్నాను అటుకులు. ఇప్పుడు అవి మిక్సీకి వేసి ఈ ఉప్మా రవ్వనైతే ఏం నానబెట్టలేదు.
ఎందుకంటే ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ ఇట్లనే చేస్తే అంటే ఈ ఇందులో దోశలో ఉండే వాటర్తోనే బాగుంటుందని చెప్పేసి అయితే నేను నానుతుందని చెప్పేసి చేస్తున్నాను. ఇప్పుడైతే మనం మిక్సీ పట్టుకుందాము. మెత్తగా నానినా కూడా బాగుండదేమో అనే ఒక దాంతో నేను చేయట్లేదు. ఎలాగో మనం వర్క్ అయిపోయేసరికి 1 అవర్ ఈజీగా పడుతుంది. అందుకనేసి నేనైతే వాటర్ అయితే పోయలేదు ఇందులో. చూద్దాం ఎలా వస్తాయో. అటుకులు అయితే పట్టేశాను. ఈ రవ్వలో అయితే వాటర్ వేయలేదు కదా. ఇప్పుడైతే నెక్స్ట్ ఇది వేసి మనం మిక్స్ చేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అలా వదిలేద్దాము. నెక్స్ట్ మనం చాలా పని ఉంది. పైనకి వెళ్ళాలి, ఇల్లు క్లీన్ చేయాలి, బౌళ్ళు తోమేయాలి. ఇలా ఇదైతే కలిపి ఇంకా నేనైతే నెక్స్ట్ వర్క్లోకి వెళ్ళిపోతాను. ఇది కలిపినాక చూపిస్తాను. ఒక చేతితో అవ్వట్లేదు, ఇంకా దోశలు వేసేటప్పుడు చూపిస్తాను. మామూలుగా దోశ పిండి ఎలా ఉంటుందో అలా కలిపి వదిలేస్తాను అన్నమాట. పైనకైతే వచ్చిన అసలు ఈ వంకాయలు అయితే భలే ముద్దుగా కనిపిస్తుంది. క్లైమేట్ అయితే వర్షం ఉంది. బర్డ్స్ కోసం నేనైతే స్ప్రౌట్స్ ప్లస్ నిన్న కొట్టి పడేసినాయి కదా దానిమ్మకాయ 2 అవైతే తీసుకొచ్చిన. ఇక్కడ ఒకటి డ్రాగన్ ఫ్రూట్ ఉంది. ఇలానే ఉంటే షాప్కి వెళ్ళడం కూడా ఇబ్బంది. వెంటనే వర్షం పడుతుంది, వెంటనే తగ్గిపోతుంది. ఇవి చూడండి, ఇక్కడ వర్షంలో తడుస్తూ ఉన్నాయి. అది ఓపెన్ ఉంది, అందులోకి వెళ్ళొచ్చు కదా. ఖాళీ వచ్చి ఇక్కడ నాటకాలు ఆడతాయి. వెళ్తుంది. ఒక్కటి వెళ్ళిందంటే అన్నీ వెళ్తాయి. అదిగో ఇవి 2 చూసినాయి, ఇవి 3 చూసినాయి. ఇది దొరుకుతుంది. నెక్స్ట్ బ్లాక్ దొరుకుతుంది. చూడండి, చూసుకుంటుంది సరౌండింగ్ ఎక్కడ ఎలా ఉంది అని. అది అక్కడికి వెళ్ళి చూస్తుంది, ఇటు రావాలా ఆడాగాల అని. వెళ్ళిపోయా. నెక్స్ట్ ఆ లోపల ఒకటి ఉంది కదా, దానికోసం చూస్తున్నట్టున్నాయి. కదిలేదు, ఇది కూడా పోద్ది. ఇప్పుడు మనమైతే బర్డ్స్కి ఫుడ్ వేద్దాము. వర్షం పడుతుంది, అందుకే ఉరికిపోతున్నాయి. ఇక్కడ పైన పడుకుంది. ఇలా అయిపోయింది చూడండి, పడుకుతా ఉంది. ఆ పిల్లలు సతాయిస్తాయి అని చెప్పేసి ఇక్కడికి వచ్చి పడుకుంది. ఈ గొడవలు అనేది ఉనుకుతుంది మంచిగా ప్రశాంతంగా. డ్రాగన్ ఫ్రూట్స్ చూపించాలి. ఇదిగో అవి కొంచెం కావాలి. ఇప్పుడైతే నేను బర్డ్స్కి ఫుడ్ వేద్దాము. ఇదిగో చూడండి, ఈ దానిమ్మకాయను కూడా ఉడతలు కొట్టేసినాయి. తెప్పేస్తా ఇలా చేస్తున్నాయి. వీటిని ఏం చేయాలి చెప్పండి. నెక్స్ట్ వంకాయలు కోసుకుందాం. ఇక ఫ్రెష్గా ఉన్నాయి వంకాయలు. చూడడానికి లావుగా ఉన్న చాలా ఫ్రెష్ అంటే చాలా ఫ్రెష్ ఉన్నాయి. నిన్ననే వంకాయ చేసిన. ఇది గుత్తి వంకాయ చేయాలనుకున్నా కానీ ఇంకా బ్యాక్ టు బ్యాక్ ఎందుకని ఆగిపోయినా. వీటి ఎంత ఫ్రెష్ ఉన్నాయి. ఇంకెక్కువ లావ్ అయితే బాగుండవు. ఒక 4-5తో చేస్తే చాలు అని ఆగుతున్నా. ఈ 2 కొంచెం చిన్నగా ఉన్నాయి. రేపటి వరకు బాగా అయితే ఈ సైజు వస్తే చాలు. చాలా లేతగా ఉన్నాయి. ఇది కోసేసుకుందాం. ఇది కొంచెం ముదిరినట్టు అవుతుంది, కానీ ముదరదు. కోసేటప్పుడు చూపిస్తాను. అమ్మ, ఇదొకటి. ఇదిగో ఆ చెట్టుకు ఒకటి తెంపినాను. నిన్న తెంపిన దాంట్లో 1 2 ఉన్నట్టున్నాయి. ఎందుకంటే కర్రీ ఎక్కువైనా అంత వేస్ట్ పడేసుకోవడం ఎందుకు, ఫ్రెష్గా ఎప్పుడప్పుడు తెంపుకోవాలని ఇంకా నేనైతే అట్లా పెట్టేసిన. అంటే వేస్ట్ చేయలే కర్రీని అయితే. ఈ చెట్టుకి చాలా చీడబట్టిన ఉండే, మొత్తం పోయింది వర్షానికి. అమ్మయ్యా, ఇక మొత్తం అసలు ఆకులు తీసేయాలనుకున్నా, ఒక్క పురుగు కూడా లేదు.
మొత్తం క్లీన్ అయిపోయింది. ఇవి పెద్దగాయలో మళ్ళీ ఇవి పెద్దగా అయిపోతాయి. నిమ్మకాయలు ఇంకా మనం కిందకి వెళ్ళిపోయి దోశ అయితే చేసుకుందాము. ఇది చూడండి ప్యాషన్ ఫ్రూట్. రావు అనుకున్నా మొత్తానికైతే వచ్చినాయి. చాలా ఇష్టం నాకు ఈ జ్యూస్ అనేది. ఇది చూడండి హ్యాపీగా ఉంది వచ్చినందుకు. అసలు రావు అనుకునేది వచ్చినాయి. వర్షం పడుతుంది ఆగుతుంది, ఏం అర్థం అవ్వట్లేదు. షాప్కి వెళ్ళాలా లేదా అనేది. ఓ ఇదొకటి కోసుకోలేదు, మర్చిపోయినా. కోసుకొని కొంచెం పుదీనా తెంపుకొని కిందకైతే వెళ్ళిపోదాము. నేనైతే పెట్టుకున్నాను. నెక్స్ట్ దోశల పిండి. ఇది కొంచెం లూజ్ అయినట్టు అనిపిస్తుంది. ఇప్పుడు దీంట్లో అయితే సాల్ట్ ప్లస్ జీలకర్ర అయితే యాడ్ చేద్దాము. సాల్ట్ జీలకర్ర తగినంత వేసుకొని అయితే కలుపుకుందాం. మంచిగా కలుపుకొని దోశ అయితే వేసుకుందాము. ప్యాన్ అయితే వేడెక్కింది. కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాం. ఇలా వస్తే చూడాలి, ఇప్పుడే కదా అడిగినా, చూద్దాం ఎలా వస్తుందో. ఇలా చిన్నగానే వేసుకుంటున్నా. ఇప్పుడైతే హై ఫ్లేమ్లో పెడతాను. వేసుకునేటప్పుడు లో ఫ్లేమ్లో పెడుతున్నాను. మరీ పలుచన కాకుండా మరీ మందం కాకుండా అయితే వేసుకున్నాను. చూద్దాం ఎలా వస్తుందో. ఇలా చూస్తే అయితే మెత్తగా అనిపిస్తుంది. పెరుగుతుందా లేదా అనేది తెలియదు. దీనికి పోవాలి కదా ఇది. కొంచెం ఆగుదాం, వేరే దాంతో తీద్దాం. మొత్తానికైతే ఇలా ముక్కలు అయితే తీసిన. నాకు తెలిసి పిండిలో ఎక్కడో మిస్టేక్ జరిగినట్టుంది. అంటే క్వాంటిటీ కరెక్ట్గా వేయలేదేమో. నేను ఏ వీడియో చూడకుండా ఏదో అట్లా చేసేసిన. అది ఎక్కువ తక్కువ అయినట్టుంది. నెక్స్ట్ ఏదైనా చూద్దాము. ఒక్కొక్కసారి మామూలు దోశ అయినా ఇలానే అవుతుంది, విరిగిపోతుంది ఫస్ట్ దోశ. సో చూద్దాం నెక్స్ట్ దోశ ఎట్లా వస్తుందో. ఇంకో దోశ అయితే వేస్తున్నా. ఇదైనా మంచిగా రావాలి. నాకు తెలిసి పిండే లూజ్ అయినట్టుంది. వేసేటప్పుడైతే లో ఫ్లేమ్లో పెడుతున్నా. వేసాక హై ఫ్లేమ్లో పెడుతున్నా. ఇది చూద్దాం ఇది ఎలా వస్తుందో. ఇదైతే బాగానే కనిపిస్తుంది. కొంచెం అయితే ఆయిల్ వేద్దాము. ఒక్కొక్కసారి ఫస్ట్ దోశ కూడా అలానే అవుతుంది కదా. కాకపోతే కొంచెం అయితే పిండి లూజ్ అయింది, అదైతే చెప్పుకోవాలి. ఇలా తిప్పేటప్పుడు అయితే పోతున్నాయి దోశలు. చూద్దాం. ఇక్కడైతే తీసినా కదా, ఇంకా అది పిండి నాకు తెలిసి లూజ్ అయినట్టుంది. ఇప్పుడైతే మనము టేస్ట్ అయితే చూద్దాము. ఇది ఏమంటారు, ముక్కలైనా చూద్దాం టేస్ట్. అన్నీ సక్సెస్ అవ్వవు కదా, కొన్ని ఫెయిల్యూర్స్ వల్లనే మనము ఎవరు చెప్పకుండా మనం నేర్చుకుంటాం అన్నమాట. నేనైతే పల్లి చట్నీ చేసిన, మన ముక్కలవే పచ్చిమిర్చి తెంపి చేసినాను. గ్రీన్గా ఉన్నాయి పచ్చిమిర్చి. ఈసారి ఇందులో ఏం వేయలేదు, కరివేపాకు కానీ పుదీనా కానీ. పుదీనా తెచ్చిన, కాకపోతే ఏమంటారు ఇంకా ఆ దోశనే చక్కగా రాలేదని నేనైతే పుదీనా వేయలేదు. దోశ కోసమని తెచ్చుకున్నాను. నాకు పుదీనా అంటే చాలా ఇష్టం, ఆ స్మెల్ కానీ అది. ఇప్పుడైతే మనము ఈ ముక్కలైన దోశను తిందాము. చట్నీ ఎలా ఉందో.
చాలా బాగుంది. చట్నీ అయితే కారం కారంగా ఉంది. బాగుంది చట్నీ. నేను అనుకున్నట్టు వచ్చింది కానీ దోశ మాత్రం పోయిందంటే టేస్ట్లో మాత్రం బాగుంది. ఉప్మా రవ్వ ఫ్లేవర్ అయితే తగులుతుంది. కాకపోతే మనం ముక్కలు చేసుకునే బదులు ఇలా పెనంలోనే ముక్కలై మన ప్లేట్లోకి వచ్చేస్తుంది. ఈజీ అంతే. అంటే మనం తొందరపడుతున్నాం కదా, షాప్కి లేట్ అవుతుందని, అందుకే అవి కూడా ఎరిగిపోయి వస్తున్నాయి అన్నమాట. ఓకే ఫ్రెండ్స్, ఇంకో బ్లాగ్లో మళ్ళీ కలుస్తాను. బాయ్. ఇలాంటివి ఏది చేసినా కూడా సక్సెస్ అయినా ఫెయిల్ అయినా మీకైతే చూపిస్తాను. అట్లా మనం ఇటువంటి చేయడంలో ఫస్ట్ ఉంటాం అనమాట. ఫస్ట్ అయితే ఏదైనా మోస్ట్లీ పోతాయి, కానీ తర్వాతనే కదా మనం నేర్చుకుంటాం. ఇదో తీస్తుంటే కూడా పోతుంది. ఇడ్లీ అయిపోయింది ఇది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.